ये वृक्षेषु सस्मिज्जरानीलग्रीवाविलोहिताः ये भूतानामधिपतयो विशिखा. హూ ఈజ్ గాడ్? హూ ఈజ్ పవర్ఫుల్ గాడ్? మన జీవితంలో ఏదైనా అర్థం కాని క్వశ్చన్ ఉంది అంటే అది దేవుడు ఎవరు అని. అసలు ఉన్నాడా లేడా? ఉంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? దానికి తగ్గట్టు మనకి ముక్కోటి దేవతలు ఉన్నారు. అసలు బ్రహ్మ, విష్ణువు, శివుడు వీళ్ళు దేవుళ్ళే కాదు. మనకి తెలియని చాలా స్టోరీస్ మన హిందూ ధర్మంలో చాలా వరకు దాచారు. ఇట్స్ నాట్ ట్రూత్ అని అనుకునే వాళ్ళకి నా ఆన్సర్ ఈ వీడియో. ఇది పూర్తిగా చూడు, నీకే ఒక ఆన్సర్ దొరికిద్ది. వెల్కమ్ టు మై జర్నీ ఎస్జీ. డూ సబ్స్క్రైబ్. ఈ టెంపుల్స్ కాన్సెప్ట్ అండ్ మన దేశంలో అడుగు అడుగున ఏదో ఒక గుడి ఉంటూనే ఉంది. ఈవెన్ చాలా రీసెర్చెస్లో కూడా తెలిసింది ఏంటి అంటే ఈ టెంపుల్స్ అన్నీ కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటివి అని. ఇప్పటి వరకు మన వాళ్ళు వాటిని ఎలా కట్టారో తెలియట్లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా అందని చాలా విషయాలు ఉన్నాయి. ఈవెన్ కాలిఫోర్నియా, అమెరికాలో కూడా చాలా దేశాల వాళ్ళు సంస్కృతిని నేర్చుకొని మన గ్రంథాలలో, వేదాలలో ఉన్న నాలెడ్జ్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి మంత్రంలో ఒక మర్మం ఉంది. అది సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా అడ్వాన్స్డ్ వర్షన్. గుడి మీద ఉన్న శిల్పాలను తప్పుగా చూసే సొసైటీ ఇది. స్మార్ట్ ఫోన్స్లో దొంగచాటుగా చూసేవి గొప్పవా? ఇట్స్ నాట్ అబౌట్ సెక్స్, ఇట్స్ అబౌట్ సెక్స్ ఎడ్యుకేషన్. ఆర్కిటెక్చర్, ప్రతి గుడికి స్థల పురాణం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఆ గుడి ఆ ప్లేస్లోనే ఎందుకు కట్టారు, ఆ దేవుడి విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించారు, ఆ గుడి ప్రాముఖ్యత, చరిత్ర ఆ స్థల పురాణంలో ఉంటుంది. శిల్పశాస్త్రం, వాస్తుశాస్త్రం లైక్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్, ఈ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని ఆ గుడి నిర్మాణిస్తారు. ఈ థింగ్స్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? టెంపుల్లో నాగదేవత విగ్రహం, దాన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇట్స్ లైక్ షేప్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. ప్రాపర్టీస్ ఆఫ్ డిఎన్ఏ అండ్ స్నేక్వి కూడా చూద్దాం. మన జీన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. ఒకప్పుడు ఆది మానవుడికి ఇప్పుడు మనకి తేడా అదే. అదేంటి కోతులు ఉన్నాయిగా ఇప్పటికీ అని పిచ్చి డౌట్ వస్తే ఇది విను. అప్డేట్ అవ్వటం అంటే మన తాతకి స్మార్ట్ ఫోన్ ఇస్తే ఏం అర్థం కాదు. కీప్యాడ్ ఫోనే కాలింగ్కి, ఎవరైనా చేస్తే మాట్లాడతాడు. మన నాన్నకి మనకి చూడు, హీ యూస్ ఫోన్ బట్ కంప్లీట్గా అవి ఏమీ అర్థం కావు. లైక్ ఫీచర్స్ ఆఫ్ ఫోన్ అండ్ మోడల్ ఏదో తెలిసినట్టు యూట్యూబ్, ఎఫ్బి, ఇన్స్టా వాడేస్తుంటాడు. అదే మనకి ఆ ఫోన్ ర్యామ్, ప్రాసెసర్ ఇవన్నీ బట్టి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మార్కెట్లో ఏ ఫోన్ బెస్టో నువ్వే డిసైడ్ చేస్తావు. ఈ 3 కేసెస్లో టైంతో పాటు అప్డేట్ అవుతూ వచ్చాం. అలాగే మన జీన్స్ కూడా ఆటోమేటిక్గా మారుతూ వచ్చాయి. కమ్స్ టు నాగదేవత, ఆ షేప్ లుక్స్ లైక్ సేమ్ రైట్. పాము ప్రాపర్టీస్ కూడా అప్డేట్ అవ్వటం, తన బాడీని వదిలేసి ఇంకో జన్మ తీసుకున్నట్టు, అదే పాము కుసుమ్ అంటారుగా అది. ఇట్స్ లైక్ చేంజింగ్ బాడీ విత్ అప్డేషన్ ఆఫ్ టైం. టెంపుల్లో నవగ్రహాలు ఉంటాయి, మనం వెళ్ళి పూజ చేసి వచ్చేస్తాము. బట్ ఇట్స్ లైక్ ఆస్ట్రానమీ, సబ్జెక్ట్ ఆఫ్ ప్లానెట్. మనం చదువుకునే సబ్జెక్ట్స్, రీసెర్చ్ మెటీరియల్ టెంపుల్లో ఎందుకు ఉంది? ఒకటి అబ్జర్వ్ చేశారా? నవగ్రహాలలో సూర్యుడు సెంటర్లో ఉంటాడు, మిగతావి చుట్టూ ఉంటాయి. మనం బుక్స్లో చదివింది ఇదే కదా. సోలార్ సిస్టమ్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్. సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సన్ ఈజ్ ది సెంటర్ ఆఫ్ ఇట్, బ్యాలెన్సింగ్ ది సిస్టమ్. సన్ ఈజ్ ఎనర్జీ అండ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని కూడా అంటారు. ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం టెంపుల్స్లో కొన్ని వేల సంవత్సరాల నుండి మన వాళ్ళకి సైన్స్ని, ఈ యూనివర్స్ గురించి, ఈ ఎకోసిస్టమ్ గురించి, లైఫ్ సైకిల్ బ్యాలెన్స్ గురించి చెప్పారు. శివాలయంలో నంది, అమ్మవారికి సింహం, గణేశుడికి ఎలక, సుబ్రహ్మణ్యుడికి నెమలి, విష్ణువుకి పాము, బ్రహ్మకి తామర. ఇవి అన్నీ టెంపుల్స్లోనే చూస్తాం. బికాస్ ఈ నేచర్లో ప్రతిదీ మనలాగే పుట్టింది. ఎవ్రీ యానిమల్ హ్యాజ్ ఇట్స్ ఓన్ లైఫ్. మనం సాదుకోవాలి, వాటిని అర్థం చేసుకొని కలిసి మెలిసి బ్రతకాలి అని. స్నేక్స్ అంటే అందరికీ భయం, బట్ శివుడి మెడలో ఉంటుంది. పాములు ఆడించేవాడు బాగానే ఆడుకుంటాడు. బికాస్ దాని నేచర్ని అర్థం చేసుకొని దానితో ఎలా ఉంటే అది ఫ్రెండ్లీగా మనతో బాగుంటుంది అని అలా ఉంటారు. ఎద్దులని అగ్రికల్చర్లో యూస్ చేసుకుంటారు. కాపలకి కుక్కలు, లైక్ చాలా ఉన్నాయి. చాలా రకాలైన పక్షులు పీస్ఫుల్నెస్కి ఇంట్లోనే పెట్టుకుంటాం. పాలకి ఆవులు, ఇవి మనం చాలా వరకు తెలుసుకొని బాగానే బ్రతికాం. నౌ ఎవ్రీథింగ్ ఈజ్ డిస్టర్బ్డ్ అండ్ కమర్షియల్గా ఉన్నాం. శివపురాణంలో చంద్రుడి స్టోరీ ఉంది. తనకి 27 అమ్మాయిలనిచ్చి పెళ్లి చేస్తారు. దేర్ నేమ్స్ ఆర్ రేవతి, భరణి, మూల, ఇంకా చాలా నక్షత్రాలు. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు, అవి మన జన్మ నక్షత్రాలు. మొత్తం 27 ఉంటాయి. వాటి బేస్ చేసుకొని నువ్వు పుట్టిన గడియలు, టైం, నీ జాతకం ఇవన్నీ చెప్పారు. ఇట్స్ ఆల్ అబౌట్ లూనార్ క్యాలెండర్. అవి స్టార్స్ మూమెంట్ని బట్టి, చంద్రుడి పొజిషన్ని బట్టి మన వాళ్ళు క్యాలెండర్ని తయారు చేసి ఇచ్చారు. ప్రకృతిలో వచ్చే మార్పులని, క్లైమాటిక్ కండిషన్స్ని, సీజన్స్ని ఇలా మాసాలుగా, ముహూర్తాలుగా పెట్టారు.
ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ లైఫ్ సైన్స్ అండ్ క్లైమేట్ని, ఈ యూనివర్స్ని, స్టార్స్ మూమెంట్స్ని బట్టి టైమ్ అండ్ డేట్స్ ఇవి ఇచ్చారు. ఇప్పటికీ చాలా టెంపుల్స్లో లూనార్ క్యాలెండర్స్ ఉంటాయి, సోలార్ టైమ్ ఇండికేటర్స్ ఉంటాయి. అన్నవరంలో కూడా సన్ ఇండికేషన్ ఉంటుంది. సన్ని బేస్ చేసుకొని టైంని అలా చూసేవాళ్ళు. దిస్ ఈజ్ హౌ అవర్ ఏన్షియంట్ ఇండియన్స్ ఇన్వెంటెడ్ ఆల్ దోస్ థింగ్స్. ఇప్పటికే చాలా వరకు మనం చూసే ముహూర్తాలు, పంచాంగాలు ఇవి అన్నిటికీ మూలం లూనార్ క్యాలెండర్స్. ఏ పురాణంలోనూ ఏ కథ ఊరికే లేదు. దాని కాన్సెప్ట్ అర్థమైతే అదే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఏఐ కూడా. శివుడు తన కుమారుడి తలను నరికేశాడు, ఒక ఏనుగు తల పెట్టి బ్రతికించాడు. ఏ రోజైనా ఆ కథ విని ప్రసాదం తినటం కాకుండా ఇలా ఆలోచించావా, ఏనుగు తల పెడితే ఎలా బ్రతికాడు అని? అలాగే దక్షుడికి మేక తల పెడతారు. ఈవెన్ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది శివపురాణంలో. దధీచి అని ఒక శివభక్తుడు ఉంటాడు. అతనిని ముక్కలు ముక్కలు చేసి భూమి మీద విసిరేస్తే శుక మహర్షి, ఈ పేరు చాలామంది వినే ఉంటారు, శుకుడు యథావిధిగా ఆ శరీర భాగాలన్నింటినీ మళ్ళీ సరిచేశాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మన లెగ్గో హ్యాండ్ పోతే కొంచెం టైం వరకు అది సెట్ అవుద్ది. ఈవెన్ రీసెంట్ టైమ్స్లో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కూడా విన్నాంగా. యాక్సిడెంట్లో బ్రెయిన్ డెడ్ అయిన వారి గుండె ఇంకో పర్సన్కి కొన్ని అవర్స్లోపు అమరిస్తే అతను బ్రతుకుతాడు. సో సిమిలర్లీ మెమరీ ట్రాన్స్ఫర్ కూడా వచ్చింది. లైక్ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ కథలలో, పురాణాలలో ఈ స్టోరీస్ ఎలా మరి? ఇట్స్ లైక్ కాన్సెప్ట్ ఆఫ్ మెడిసిన్, అనాటమీ. లైక్ నౌ ఎక్స్పర్ట్స్ ఆఫ్ సర్జర్స్ సే దట్ వేదాలలో వైద్యం, విద్య, సృష్టి, వ్యవసాయం, విజ్ఞానం, జ్ఞానం, ఆయుర్వేదం, ఆచారం పేరుతో జీవన విధానం, సంగీతం, సాంగత్యం, ఇంకా చాలా విషయాలు ప్రస్తావించారు. గణేష్ చతుర్థికి మనం చేసే నిమజ్జనానికి అగ్రికల్చర్కి సంబంధం ఉంది. చాలా నాలెడ్జ్ని ఇలా ఫెస్టివల్స్లో పెట్టారు మన వాళ్ళు. లైక్ సాయిల్ ఎరోషన్, ఎకోసిస్టమ్ బ్యాలెన్స్, ల్యాండ్ ఫెర్టిలిటీ, న్యాచురల్ పెస్టిసైడ్స్, వాటర్ ప్యూరిఫికేషన్, వాటర్ లెవెల్ బ్యాలెన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇవి అన్నీ ఉన్నాయి నిమజ్జనం కాన్సెప్ట్తో. ఇవన్నీ మనకు తెలియకుండానే చేసేస్తున్నాం. దీన్ని డీటెయిల్గా ఇంకో వీడియో ఉంది, చూడండి, డోంట్ మిస్. మనం టెంపుల్లో కొట్టే గంటకి, బిగ్ బ్యాంగ్ థియరీకి ఈ యూనివర్స్ ఎలా పుట్టింది అని తెలుసా? శివపురాణంలో రుద్రాక్షలు వేసుకుంటే మంచిదని మాత్రమే కాదు, అది చెస్ట్కి దగ్గరగా ఉండటం వల్ల హార్ట్ డిసీజెస్ రాకుండా, బీపీ కంట్రోల్లో ఉండే, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవి అన్నీ కంట్రోల్ అవుతాయి. వాట్ ఏ నాలెడ్జ్. స్ట్రెస్ బాల్ ప్రెస్ చేస్తుంటే స్ట్రెస్ తగ్గిద్దా? జస్ట్ స్పాంజ్ బాల్తో మన స్ట్రెస్ తగ్గితే రుద్రాక్షమాలతో జపం చేస్తే ఎందుకు తక్కువగా చూస్తాం? ఎన్నో పురాణాలలో, కథలలో వినే ఉంటాం, మనం ధ్యానం చేస్తుంటే దేవతలు డిస్టర్బ్ చేస్తారు, ఆకాశవాణి వినిపిస్తుంది, దేవతలు అదృశ్యం అవుతారు వరాలు ఇచ్చేసి. ఇట్స్ లైక్ టెలిపోర్టేషన్, టైం ట్రావెల్, ఆల్ దోస్ థింగ్స్, రైట్? ఎందుకు ఓన్లీ ఇంగ్లీష్ మూవీస్లో ఇవి చూస్తే మాత్రం వావ్ అంటాం? మరి ఈ కథలన్నీ ఏంటి? కృష్ణుడు బ్రహ్మ అహంకారం పోగొట్టడానికి ప్యారలల్ యూనివర్స్లో నుంచి చాలామంది బ్రహ్మలను పిలిపిస్తాడు. వాట్ ఇట్ ఈస్? ఎందుకు చెరువులలో, నదులలో రాగి నాణ్యాలు ఏమన్నారు? ఇట్స్ వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్. దేవుడి మీద భక్తి మీ ఆరోగ్యం. ఎవరైనా ఇది ఆలోచించారా? ఇప్పుడు కాపర్ బాటిల్లో కొనుక్కొని తాగుతున్నాం. మన వాళ్ళు వాటర్ని అంత సముద్రంలో, అంత నదులలో దట్టిగా ఉన్న వాటర్ని ప్యూరిఫై చేసే సిస్టమ్ని ఇలా సెట్ చేశారు. మనం చిన్న వాటర్ ప్యూరిఫై ల్యాక్స్లో పెట్టి కొనుక్కుంటున్నాం. క్రేజీ కదా? పంచలోహాలు, కాపర్ రింగ్స్, గోల్డ్, ఇంకా చాలా. ఇవి మన బాడీకి ఓవర్ వార్మ్ కాకుండా కాపాడుతాయి. వాటి ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని మన హెల్త్ని న్యాచురల్గా, సింపుల్గా గుర్తుండేలా కథలలో, పురాణాలలో చెప్పారు. కొన్ని వేల సంవత్సరాల నుండి వస్తున్న శివపురాణంలో పెళ్లి గురించి, ఆ పెళ్లికి వాడే సామాగ్రి గురించి ఉంది. శివుడికి అభిషేకం, పాలు, తేనె, నెయ్యి, ఇవి పంచామృతాలు అంటారు. ఇవి ఊరికే కావుగా. దే మెన్షన్డ్ ప్రాసెస్, ఇట్స్ లైఫ్. అవి అన్నీ మన హెల్త్కి కూడా మంచిది కదా. డైట్ కంట్రోల్, సాత్విక ఆహారం, దీక్షలు, ఇవి అన్నీ నీకు గొప్ప లైఫ్ స్టైల్ని, నీ హెల్త్ని కండిషన్లో ఉండేలా చేస్తాయి. ఇన్ని హాస్పిటల్స్ ఉన్నా, టెక్నాలజీ ఉన్నా, నీకు ఫీవర్ వస్తే నాన్ వెజ్ తినకు అనే చెప్తారు. జాండీస్ ఆర్ ఏదైనా వచ్చి చచ్చిపోతావని. ఇంట్లో మన అమ్మమ్మ కూడా ఇదే చెప్పిద్ది. తనకి ఎలా తెలుసు? బేసిక్ మెడిసిన్ మన కిచెన్లోనే ఉంది. డైజెషన్కి జీలకర్ర, స్టమక్ పెయిన్కి వాము, ఫుడ్ మంచిగా అరగటానికి, గ్యాస్ రాకుండా ఉండడానికి ఇంగువ, ధనియాలు, పసుపు, అల్లం, మిరియాలు, లవంగాలు, ఇవి అన్నీ ఏంటి? వేపతో, తులసితో, తమలపాకుతో మెడిసిన్స్ తయారు చేస్తున్నారు. క్యాన్సర్స్ కూడా వీటిలోంచే మెడిసిన్ వస్తుందంటే ఆలోచించండి. మనకు ఆయుర్వేదంలో చెప్పింది ఇదే కదా. మనం ఎందుకు పట్టించుకోము? మనం పుట్టినప్పటి నుంచి చేసే బారసాల నుంచి చచ్చిపోయాక చేసే పెద్ద కర్మ వరకు మనకి చాలా నాలెడ్జ్ ఉంది. సైన్స్ని ఇచ్చింది మన సనాతన ధర్మం. సనాతన ధర్మం ఇట్స్ నాట్ ఏ టైటిల్, ఇట్స్ ఏ వే. ఇట్స్ ది ఓన్లీ వే టు లివ్ యర్ లైఫ్ బెటర్. ప్రతిదీ సూక్ష్మంగా తెలుసుకుందాం. సర్వం శివం జగత్. అండ్ ఆల్వేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నిజానికి దేవుడు ఉన్నాడా లేడైన ప్రశ్న నీకు అనవసరం. అసలు దేవుడితో నీకు పని ఏంటి? నీ జీవితంలో ఆయన అవసరం ఏంటి? నువ్వు తలుచుకుంటే ఎన్నో గొప్ప విషయాలు సాధించవచ్చు. మన ధర్మంలో ట్రెడిషన్స్, కల్చర్స్, ఇవి అన్నీ నీకు నీ లైఫ్ని, మనం ఎలా బాగుండాలో చెప్పాయి. ఈ నేచర్, యానిమల్స్, హ్యూమన్స్ ఎకో ఫ్రెండ్లీగా బ్రతికేలా చేశాయి. ప్రతి పురాణం, కావ్యం, కథ ఏది నీకు
ఆచారంలో కనిపించినా దాని వెనుక చాలా అంతరార్థం ఉంది. అలా బ్రతికితే చాలు, నీకు చిన్న ఆరోగ్య సమస్య కూడా రాదు, ఎవరితోనూ ఏ గొడవ కూడా ఉండదు. ఒక స్కూల్లో ప్రిన్సిపల్ ఏదో వర్క్లో బిజీగా ఉన్నాడు, బట్ ఆ క్యాంపస్ చూసుకోవడానికి కొన్ని రూల్స్ అండ్ సిస్టమ్ అండ్ ఫ్యూ పీపుల్ కంట్రోల్ చేయడానికి ఉన్నారు. ఆ రూల్స్ ఇప్పుడు మన భూమికి మన వాళ్ళు రాసిన గ్రంథాలు, అవి చదివి మనకి ఆచారాలను ఎలా బ్రతకాలో చెప్పి కంట్రోల్ చేసేవారు పండితులు, వేదాంతులు. మనం స్టూడెంట్స్ అనుకుంటే అవి తెలుసుకొని వాటిని పాటించాలి, నేర్చుకోవాలి. ఇక్కడ నీకు ప్రిన్సిపల్తో పనేంటి? ఏదో ఒక రోజు నువ్వు కూడా గురువు అయిన రోజు అది తెలుస్తుందిగా, ఎవరు ఇదంతా సెట్ చేసింది అని. దేవుడు ఉన్నాడా లేడన్న ప్రశ్నకి సమాధానం దొరికిందిగా. నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి, మళ్ళీ కలుసుకుందాం. ఆదివను రుద్రాముపశ్రితాః ये वृक्षेषु सस्मिज्जरानीलग्रीवा विलोहिताः